లాస్ట్ టైం మా టీమ్ డిస్కషన్‌లో మా సేల్స్ మేనేజర్ ఇలా అన్నాడు. సార్, మనం ప్రోడక్ట్‌తో పాటు క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా! ఈవెన్ కాస్ట్ కూడా మార్కెట్‌లో అదర్ బిజినెస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ఇస్తున్నాం. మనం సర్వీస్ ప్రొవైడ్ చేసిన కస్టమర్స్‌లో మాక్సిమం 99% సాటిస్ఫైడ్ కస్టమర్సే ఉంటారు. ఎందుకని మనం డైలీ చేస్తున్న వర్క్స్‌కి ఇన్ పర్సన్ సైట్ విజిట్ చేసి, ఆ వర్క్స్ యొక్క వీడియోస్ తీసి మనం సోషల్ మీడియాలో పెడుతుంటే మన గురించి ఇంకా చాలా మంది కస్టమర్స్ తెలిసే అవకాశం ఉంటుంది కదా అని అడిగాడు. ఈ ఆలోచన నాకు ముందే ఉన్నా, కాకపోతే బిజినెస్ మీద వర్క్ చేస్తుండడంలో నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదనమాట. బట్ ఈసారి నుంచి అయినా అలా చేద్దాము. మనం ఇస్తున్న క్వాలిటీ సర్వీస్ ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకా 10 మందికి ఎట్లా తెలుస్తుంది అనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యి ఈ రోజు ఒక క్లయింట్ విజిట్ చేశా. ఈ క్లయింట్ వచ్చేసి మనకి ఇది మూడోసారి ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి మనం పీజీ నెట్ చేసాము. ఆ తర్వాత ఆయనకి వర్క్ నచ్చి తర్వాత కొంచెం స్టైల్స్ దగ్గర గట స్పైక్స్ గట్రా కావాల్సి అనుకుంటే స్పైక్స్ పెట్టాం అనమాట. అంటే అక్కడ నెట్ వేయడానికి అవ్వదు, అట్లా స్పైక్స్ పెట్టాము. తర్వాత ఇప్పుడు చేస్తున్న వర్క్ వచ్చేసి మస్కిటో నెట్. అంటే స్లైడింగ్ మస్కిటో నెట్ కాదు, ఇది ఫిక్స్డ్ మస్కిటో నెట్ అనమాట. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్. అది లో బడ్జెట్లో మనకి విండోస్కి అనేది ఫిక్స్ చేయవచ్చు. వర్క్ మీరే కదరా చేశారు, కొంచెం వీడియోలో కనపడంటారా అంటే మా వాడు ఒకడు సిగ్గుపడిపోతే పోతున్నాడు అలాగా.